ఏం చేస్తున్నారు అత్తయ్య? మజ్జిగ చేస్తున్నారా? మేగడ తీసాను. ఆ, ఆ మేగడ చేస్తున్నా. వెన్నపూస తీస్తారా? వెనకాల తీస్తా. వెన్నపూస తీసి నెయ్యి కాస్తారా? బాగా చిలకాలా దాన్ని? ఎంతసేపు చిలకాల? ఒక పావు గంట. పావు గంట చిలకాల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe my channel, friends. అయిపోయింది అత్తయ్య? పడిపోయిందా? వేరే బౌల్లోకి తీసుకుంటారా? చూద్దాం. నీళ్ళు ఉంటాయి కదా, చాలా ఎక్కువ వచ్చినట్టు ఉంటుంది. అందుకు కాసి కాసి చాలా సేపు పట్టింది. దాన్ని తీస్తే నీళ్ళన్నీ కారిపోతాయి. అట్లా సో ఫైనల్గా వెన్నపూస అయితే ఇది. దీన్ని స్టవ్ మీద పెట్టి కరిగించి నెయ్యి తీస్తాం. హోమ్ మేడ్ గీ. ఎంతసేపు ఇది నెయ్యి అవుతుంది అత్తయ్య? 20 నిమిషాలు పట్టిద్దా? అంటే ఐలో పెడితే 10 నిమిషాలు అయిపోద్దిలే. చిన్నగా తాగాలి. 20 minutesలో గీ రెడీ అవుతుందంట. బాయిల్ అవుతున్నాయి కదా, భలే ఉంది. మిల్క్ లానే ఉంది సేమ్. ఇప్పుడే స్టార్ట్ అయింది. కాసేపులో గీ రెడీ అవుతుంది. ఎందుకు దాంట్లో పెట్టకూడదు? ఈసారి బాగానే అయింది నెయ్యి. చూద్దాం, నెయ్యి కావాలంటే మంచి స్మెల్ రావటం స్టార్ట్ అయింది. ఇప్పుడే అయిపోవడానికి వచ్చింది మన గీ. అంత వెన్నపూస తీస్తే ఇంత గీ వచ్చింది. ఫైనల్గా మన గీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. గీ రెడీ చేసిన గీ స్మెల్ చాలా బాగుంది. Thank you for watching this video, friends. Please subscribe my channel. Bye friends.